మనందరం మార్చి 9 వచనాలు ఉన్నాయి. 513వ పేజీ, కీర్తన 113. మనందరం మార్చి చదువుతాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉంది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకు మీద నుండి పేర్లను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీ మధ్యలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి అయోగ్యమైన మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని తరుణాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మంచి దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వకృపాలి దేవుడు ప్రభువైనందులకే మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని, మీ నామాన్ని, మీ మందిరాన్ని ప్రేమించి రాగలిగిన ప్రజలందరిని బట్టి మీకే స్తోత్రాలు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేసి మా పాపముల నుంచి విడిపించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అమూల్యమైన రక్షణకై మీకే స్తోత్రాలు. మమ్మల్ని నిత్య నాశనం, నిత్య నరకం నుంచి తప్పించినారు. నిత్య జీవానికి వారసులుగా చేసినందుకే మీకే స్తోత్రాలు. ప్రభావ, మరి ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మతో సచితో యథార్థంగా ఆరాధించడానికి కావాల్సిన గ్రహించండి. మీ వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుని ప్రభావ, మరి మిమ్మల్ని మీరు ఎంత గొప్ప దేవుడో ప్రభావ, మరి మేము ఎదిగిన వారిని మేము ఆరాధించడానికి కావాల్సిన గ్రహించండి. ఇంకా ఎవరైతే రానేన్నారు వారిని మార్గ మధ్యలో త్వరపెట్టి సకాలానికి నడిపించండి. వాహన సదుపాయాలు అనుగ్రహించండి, క్షేమం ఉంచండి, అందరినీ ఆరోగ్యకరంగా ఉంచండి. మేమందరము మీ సన్నిధిలో సంతోష ఆనందం అనుభవించడానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని మాకు దీర్ఘకరంగా చేయండి. అయ్యో విధంగా గ్రామం చేసుకొని వస్తున్నాను కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ అభిషేకాన్ని అనుగ్రహించండి. ఈ సమయాన్ని దీర్ఘకరంగా చేసి మీరే మహిమ పొందండి. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి విడిపించున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 113వ అధ్యాయం మనం చదివినాము. ఈ అధ్యాయంలో మొదటి వచనము యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. 9వ వచనం లాస్ట్ లైన్ యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే మనం దేవుడిని లేకపోతే యెహోవాను స్తుతించాలి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి ఆయన్ని మనం ఎలా స్తుతించాలి? ఈ 9 వచనాల్లో ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపకం చేసే సంగతులు ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం ఎరిగి ఆయన ఆరాధించాలి. కాబట్టి కొన్ని వచనాలు మన కీర్తనలో కొన్ని జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా మనం ప్రభువుని ఆరాధిస్తాం. మొట్టమొదటి సంగతి 113లో 4వ వచనం, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. దానికంటే ముందు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ స్తుతించుడు అనే మాట 4 సార్లు మనకి ఈ అధ్యాయంలో రాయబడింది. మొదటి 3 వచనాల్లో 3 సార్లు, 9వ వచనం చివరిలో ఒకసారి స్తుతించుడి 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 అని. తర్వాత 2వ వచనంలో సన్నుతింపబడును గాక, 3వ వచనంలో స్తుతి నొందదగినది. అది కాబట్టి ఆయన 4, 2, 6 సార్లు అంటే దేవునికి స్తుతి చెల్లించాలి అనే సంగతి ఈ అధ్యాయంలో ఆయన స్తుతించండి, ఆయనకి స్తుతి చెల్లించాలి అనేది 6 సార్లు రాయబడింది. అంటే దాని యొక్క ప్రాముఖ్యత మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఒక అధ్యాయంలో ఒకే మాట ఎక్కువ సార్లు రాయబడుతుందంటే దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తున్నారని మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ స్తుతి, ఆయన స్తుతించాలి, ఆయన స్తుతించబడుట, ఆయన నామము స్తుతించబడుట, ఆయన నామము స్తుతి నొందదగినది అనే సంగతులు అన్నిసార్లు రాయబడి కాబట్టి ఆయన స్తుతికి, ఆరాధనకి యోగ్యుడు అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సరే, ఇప్పుడు 4వ వచనంలో చూస్తే యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడేది ఆయన యొక్క గొప్పతనాన్ని, లేకపోతే ఆయన యొక్క ప్రభావము, ఆయన
గొప్పతనం అంతా తెలియజేయబడుతుంది. ఏంటి అంటే ఆయన మహోన్నతుడు. అందుకే ఇంకొక మాట చూస్తే 5వ వచనంలో ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు. అది కాబట్టి ఆయన మహోన్నతుడు, ఆయన ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు. ఉన్నతమందు అంటే మోస్ట్ హై, అది అత్యున్నతమందు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఆల్ లెవెల్స్, అన్నిటి కంటే ఆయన ఉన్నతుడు, అత్యున్నతుడు అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మన దేవుడు అంత గొప్పవాడు కాబట్టి ఆయన్ని స్తుతించాలి అనే సంగతి ఈ కీర్తనల్లో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు అనేది మన కీర్తనల్లోనే 4-5 వచనాలు జ్ఞాపకం చేస్తాను. 99వ కీర్తన చూడండి, కీర్తనలు 99 2వ వచనం. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. ఆయన సియోనులో మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకో వచనం చూస్తే కీర్తన 97:9. కీర్తన 97:9. ఏలయనగా యెహోవా భూలోకమంతటికీ పైగా నీవు మహోన్నతుడువై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. కాబట్టి ఆయన యొక్క గొప్పతనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన భూలోకం అంతటికి పైగా మహోన్నతుడు, సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యం, అంటే అంత ఉన్నతమైన స్థితిలో, అంత మహోన్నతమైన స్థితిలో ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత పక్క కీర్తన 96:4 చూడండి. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. అది ఆయన మహాత్మ్యం కలిగిన వాడు, స్తోత్రము కాదు అధిక స్తోత్రము పొందదగిన వాడు. అది అంటే మామూలు స్థుతే కాదు, ఆయన అధిక స్థుతులు కూడా పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. అది సో అందుకని ఆయన మనం 5వ వచనంలో చదివాం కదా, ఇక్కడ సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని ఉంది. మనం ఇందాక చదివిన 113:5లో ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు అంటే అది ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ వేశారు. ఇక్కడ భక్తునికి తెలుసు ఆయన పోలిన వాడు ఎవరు లేరని. దాని గురించి కూడా మన 5-6 వచనాలు మేము మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఆ క్వశ్చన్ మార్క్ మనకేశారు. ఎందుకు అని అంటే మనం కూడా తెలుసుకుని ఆయన ఆరాధించాలి. ఆయనను పోలిన వాడు, ఆయన అంత ఉన్నతమైన వాడు, అంత మహోన్నతమైన వాడు, అంత ఔన్నత్యం పొందిన వాడు, అధిక స్తోత్రము పొందదగిన వాడు ఇంకా ఎవరు లేరు అని మనం తెలుసుకుని ఆరాధించాలి. అందుకనే అక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు. అంటే ప్రతి వారు ఆన్సర్ చెప్పాలి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు అంటే ఎవరు లేరు. కానీ ఆయన అలా డిక్లేర్ చేయకుండా అందరికి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అంటే ఎవరికి వాళ్ళు మనం ఎరిగి అవును ఆయనను పోలినవాడు ఎవరు లేరు అని మనం తెలుసుకుని ఒప్పుకుని అంగీకరించి ఆయన ఆరాధించాలి. అది దేవుడు కోరేది. దాని గురించి మన కీర్తనలోనే ఇంకొక 6-7 సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఇప్పుడు ఆయన మహోన్నతుడు అని చూస్తున్నాం కదా, చూడండి ఇంకొక వచనం జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 83. ఎక్కువ కీర్తనలోనే జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తనలు 83:18. కీర్తనలు 83:18. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములు మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. కాబట్టి ఈయన యెహోవాను నామం ధరించిన వాడు. ఈయన ఎవరంట? సర్వలోకములో మహోన్నతుడు. అది ఈయన సర్వలోకములో మహోన్నతుడు, అందరికంటే ఉన్నతుడు, ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు, సర్వోన్నతమైన లేతే ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు అనే సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. అంటే ఈయనే ఉన్నతుడు, ఈయనే సర్వోన్నతుడు, సమస్త దేవతల కంటే ఈయన పైగా ఉన్నవాడు, ఈయన మహాత్యం పొందదగిన వాడు అనే సంగతులు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే మనకు అందరికీ తెలిసిన మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, అది ఉజ్జియా మృతి పొందిన తరువాత అత్యున్నతమైన సింహాసనమునందు ఆయన ఆసీనుడై ఉన్నాడు, ప్రభువు ఆసీనుడై ఉంటే నేను చూచి తిని అని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ రాయబడిన మాట అత్యున్నతమైన సింహాసనం. అది సో అంటే ఆయన థ్రోన్ ఎంత హైయెస్ట్ అంటే అత్యున్నతమైన సింహాసనము. అంటే మామూలు లెవెల్స్ కాదు అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మనకి ఈ భూమి మీద ఏంటంటే మామూలు స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, నేషనల్ లెవెల్, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ కదా ఈ సీట్స్ అనేవి, చైర్స్ అంటే సీఎం, పిఎం, లేకపోతే ప్రెసిడెంట్. ఇంటర్నేషనల్ లెవెల్ అంటే
మనం మంచి ఇప్పుడు యుఎస్ నో లేదా లండన్ ఇది వరకు బ్రిటన్ కదా, అలాగే ఏదో ఒక రోమ్ నో అలా తీసుకుంటే ఆ లెవెల్స్ ఈ అన్నిటిని మించినది, అది అత్యున్నతమైనది, ఉన్నతమైనది అంటే వీటన్నిటినీ మించిన స్థానంలో. సో అంటే అన్ని అధికారాలకి మించిన అధికారము, అంత ఉన్నతుడు అనే సంగతి మనం ఎరగాల. అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఉన్నతుడు అంటే ఫస్ట్ మొట్టమొదటి మనం చెప్పేది అధముడు, తర్వాత మధ్యముడు, తర్వాత ఉన్నతుడు, తర్వాత మహోన్నతుడు. అంటే అన్ని పవర్స్ కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు మన దేవుడు అనే సంగతి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనం కీర్తనలో ఇంకా అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత అత్యున్నతమైన సింహాసనంలో ఆకాశ మహాకాశములకు పట్టజాలని దేవుడు అనే సంగతులు మన బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనకు జ్ఞాపకం చేయబడింది. కాబట్టి అవన్నీ మనం ఎరుగుతా ఉంటే, తెలుసుకుంటా ఉంటే ఆయన ఎంత ఉన్నతుడు, ఎంత మహోన్నతుడు అనే సంగతులు మనకు జ్ఞాపకం చేయబడతాయి. కాబట్టి ఈ అధ్యాయంలో ఆయన మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, కాబట్టి ఆయన మనం ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనం 3వ వచనంలో, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. రెండవ సంగతి మనం అక్కడ జ్ఞాపకం చేసుకునేది ఆయన నామం. కాబట్టి యెహోవా నామం ఇది ఏంటంట, ఎల్ల కాలము ఆయన నామం స్తుతించబడును. అంటే ఆల్వేస్, ఎల్లప్పుడు స్తుతించాలి అని అంటే ఎవరిని స్తుతించాలి? ఆయన నామాన్నే స్తుతించాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. అంటే సూర్యుడు ఉదయించే నుంచి అస్తమయం వరకు. యాక్చువల్ గా అంటే మన దేశంలో సూర్యుడు ఉదయించి అస్తమించడం ఉంటది, కానీ ప్రపంచంలో అయితే సూర్యుడు ఎక్కడ అస్తమించినట్లుగా కనబడదు. ఎందుకంటే మనకు అస్తమయం జరిగితే అవతల వేరే కంట్రీస్ కి సూర్యోదయం జరుగుతుంది అది. కాబట్టి సూర్యుడు ఎల్లప్పుడూ ఉదయిస్తూనే ఉన్నాడు, ప్రపంచంలో ఏదో ఒక భాగంలో ఆయన ఉదయిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, ఎల్లప్పుడూ అంటే సూర్యుడు అలా కంటిన్యూస్ గా ఉదయిస్తూనే ఉన్నాడు కదా, అలాగా ఈయన నామం ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎల్లప్పుడూ స్తుతినందదగిందే. మనకైతే మన దేశంలో సూర్యోదయం వరకు సూర్యాస్తమయం వరకు, అంటే మనం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, అది అస్తమయంలో అందరూ విశ్రాంతి తీసుకుంటాం కదా అది. కాబట్టి మనం ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయన నామము స్తుతింపదగినది, పూజింపదగినది. అందుకే ఇక్కడ ఒక వచనం రాయబడింది కదా, పక్కనే ఉంటది, కీర్తన 111:9 కింద 3వ లైన్ చదువుతున్నాను. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అది కాబట్టి ఆయన నామం ఎలాంటిది? పరిశుద్ధమైనది, పూజింపదగిన నామము. అది ఎల్లప్పుడూ స్తుతినందదగిన నామము. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము. కాబట్టి కీర్తనల్లోనే ఒక 7 సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఆయన నామం ఎంత శ్రేష్టమైనది అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటి చూస్తే కీర్తన 54 చూడండి. కీర్తన 54 6వ వచనం. కీర్తనలు 54 6వ వచనం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ దావీదు రాసిన కీర్తనే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ నామము ఉత్తమము, అది యువర్ నేమ్ ఈజ్ బెస్ట్, అది ఉత్తమము అంటే నీ నామమే శ్రేష్టమైనది. కాబట్టి నేనేం చేస్తున్నాను? నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇందాక చదువుకున్న ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీ నామం ఉత్తమం, అది అంటే శ్రేష్టమైనది ఏదన్నా ఉంది అంటే నీ నామమే. కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అది దావీదు యొక్క అనుభవం. కాబట్టి మనం కూడా ఆయన నామం శ్రేష్టమైనది, ఉత్తమమైనది, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బెస్ట్ అని మనం ఎరిగితే మనం ఆయన్ని అలా ఆరాధించాలి అని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇక్కడ పక్కన చూడండి, కీర్తన 52:9 నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నేను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. కాబట్టి ఈయన అంటున్నాడు నీ నామం ఉత్తమం, నేను తెలుసుకున్నాను. ఇంకా ఎవరికి ఉత్తమము? నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. కాబట్టి ఆయన భక్తులు ఎవరో, ఆయన్ని పూజించేవాళ్ళు, ఆయన ఆరాధించేవాళ్ళు, ఆయన సేవించేవారు, వాళ్ళందరి దృష్టికి ఆయన నామము ఉత్తమమైనది. కాబట్టి నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను.
అది ఉత్తమమైనది కాబట్టి ఎల్లప్పుడూ నేను దాన్ని స్మరిస్తున్నాను. స్మరించుట అంటే ఎల్లప్పుడూ తలపోసుకుంటున్నాను, దాన్ని ధ్యానిస్తున్నాను, దాన్ని మెడిటేట్ చేస్తున్నాను, దాన్నే ఎల్లప్పుడూ నేను ఆలోచిస్తూ అది స్మరించుట అంటే ఎల్లప్పుడూ తలపోసుకునుట అనే మీనింగ్ వస్తుంది. అది కాబట్టి ఆయన నామాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను, ఎందుకంటే అది ఉత్తమమైనది, నాకు ఉత్తమమైనది, నీ భక్తుల దృష్టికి కూడా అది ఉత్తమమైనది అని ఇక్కడ ఇది కూడా దావీదు రచించిందే. కాబట్టి దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత కీర్తన 8లో కనుక చూస్తే చూడండి, కీర్తన 8లో 2 సార్లు రాస్తాడు. కీర్తన 8, 1, 9 వచనాలు. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ వచనం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. కాబట్టి ఈయన ఎరిగింది ఏంటి? ఇది కూడా దావీదు కీర్తనే. ఆయన ఏమెరిగాడు? నీ నామం భూమి అంతటా ఎంతో ప్రభావం కలది, అది ఆయన ఎరిగాడు. అందుకే ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశాడు, దాంతోనే ముగించాడు. అంటే నీ నామమే భూమి అంతటా ప్రభావం కలిగినది, శక్తి కలిగినది, కాబట్టి నీ నామమే ఉత్తమమైనది అని ఆయన ఎరిగాడు. అందుకే ఫస్ట్ లాస్ట్ స్టార్టింగ్ దాంతోనే స్టార్ట్ చేసి దాంతోనే ముగించాడు. అది నీ నామం ఇంత ఉత్తమమైనది, ఇంత పూజింపదగినది, ఇంత స్మరణించడానికి యోగ్యమైనది అని దావీదు మహారాజు ఎరిగాడు. కాబట్టి అలాగే మనం కూడా ఎరిగి ఆయన ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత మనకి తెలిసిన ఇంకొక మాట ఏంటంటే సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం కదా. సామెతలు 18, 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి ఆయన నామం ఏంటంటే బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. అంటే ఏంటంటే ఒక ప్రాకారం, ఒక రక్షణ కొరకు సేఫ్టీ జోన్, సేఫ్ జోన్ లోకి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే పరుగెత్తుకొని ఒక ప్రాకారం కలిగిన ఒక ఉన్నతమైన మంచి పట్టణంలోనికి ప్రవేశిస్తే దానికి ఎత్తైన ప్రాకారపు గోడలు, మంచి బిల్డింగ్స్, అలాగ అంత ప్రొటెక్షన్, అంత సైన్యం, లేకపోతే ఆర్మీ, లేకపోతే సెక్యూరిటీ ఇదంతా ఉన్న స్థలంలోనికి వెళితే ఒక వ్యక్తి ఎంత సేఫ్ గా, ఎంత సురక్షితంగా, ఎంత భద్రంగా ఉంటాడో అలాగే యెహోవా నామాన్ని ఆశ్రయించిన వారికి, యెహోవా నామంలోనికి వచ్చిన వారికి అంత సేఫ్, అంత భద్రత, అంత క్షేమం ఉంటుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మనకు వచనాలు ఎక్కువైపోతాయి కాబట్టి కొన్ని జ్ఞాపకం చేసేసి వదిలేస్తాను. మనం రూతు గ్రంథంలో కనుక చూస్తే అక్కడ బోయజు రూతుతో అంటాడు, నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు నీవు వచ్చితివి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. కాబట్టి ఈ రూతు ఎక్కడికి వచ్చిందంట? యెహోవా రెక్కల క్రింద ఆశ్రయించి ఆ రెక్కల నీడ సురక్షితంగా ఉండడానికి వచ్చింది ఈ రూతు. అందుకనే దేవుడు ఈయనకి ఏమి ఇచ్చాడు? బహుమానం కాదు, గిఫ్ట్ కాదు, సంపూర్ణమైన బహుమానం. అంటే పర్ఫెక్ట్ గిఫ్ట్. అది సంపూర్ణం అంటే పరిపూర్ణం. అంటే అంత సంపూర్ణమైన బహుమానం దేవునికి వెలుపడి తను పొందలేదు. తను మోయాబులో కనుక ఉంటే అటువంటి బహుమానాన్ని పొందలేదు అనేది. మళ్ళా తన జీవితంలో ఎంత ధన్యకరమైన ఆశీర్వాదాలు, భూ సంబంధంగా పర సంబంధమైన ఆశీర్వాదాలు రూతు పొందిందో, తను తీసుకున్న ఒక శ్రేష్టమైన మంచి నిర్ణయాన్ని బట్టి, మంచి విధేయతను బట్టి, దేవుని ఎడల తను కలిగి ఉన్న ఆ చిన్న విశ్వాసము, తన గట్టి పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా అటువంటి నిర్ణయం తీసుకుందో దానిని బట్టి తను ఎంతో ఆశీర్వదించబడిందిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఆమె ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చింది. అది సో ఆయన రెక్కల నీడన ఆశ్రయం అది. అందుకని అంటాడు ఆయన నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించును. కాబట్టి ఆయన నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే స్మరిస్తారో, ఆ ఉత్తమమైన నామాన్ని ఎల్లప్పుడూ ఎవరైతే కీర్తిస్తారో వారు ఇటువంటి క్షేమము, భద్రత, ఆశీర్వాదం, దీవెనలు పొందుతారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన నామంలోని శక్తిని కూడా మనం కూడా ఎరిగిన వారమై ఆయన ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇంకొక వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 99లో ఇంకొక మాట ఉంది. కీర్తనలు 99 3వ వచనం. కీర్తనలు 99 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి ఆయన భయంకరమైన నీ గొప్ప నామాన్ని వారు స్తుతిస్తారు, యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి ద లార్డ్ ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడు. అది ఆయన గొప్ప నామము.
అందుకే మనం పరలోకంలో జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే నిరంతరము శరాపులు అంటే బలిష్ఠులైన దేవదూతలు వారు నిరంతరం చేసే క్రియ ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆనక రాత్రింబగళ్ళు ఆయన్ని కీర్తిస్తున్నారు అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన హోలీ, అంతే. పరలోకంలో ఆయన నిరంతరము నీవే పరిశుద్ధుడవు అని కీర్తిస్తున్నారు. అది ఆ పరిశుద్ధతలోనే మిగిలిన ఆయన గుణ లక్షణాలన్నీ ఉన్నాయి అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది మన బైబిల్ గ్రంథం అంతా ఆలోచిస్తే. కాబట్టి ఆయన భయంకరమైన ఆ పరిశుద్ధమైన గొప్ప నామాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తున్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత కీర్తన 102లో చూస్తే ఇంకొక మాట ఉంది. కీర్తన 102:12 యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండును. ఏంటంట? నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండును. ఒక తరానికి కాదు, తరతరాలు నీ నామాన్ని అలా స్మరిస్తూనే ఉంటారు. ఎందుకు? ఆయన నిరంతరము సింహాసనాసీనుడు. అది ఆయన అత్యున్నతమైన సింహాసనం మందు నిరంతరము ఆసీనుడై ఉన్నాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం పొందుతున్నాడు? తరతరాలు ఆయన నామస్మరణాన్ని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఇచ్చిన వారు, ఆయన భక్తులు అలా స్మరిస్తూనే ఉన్నారు అనేది ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 72వ కీర్తన, కీర్తనలు 72, కీర్తనలు 72 19వ వచనం. కీర్తనలు 72:19 ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును. కాబట్టి ఇందాక పరిశుద్ధమైన నామము, ఇది ఆయన మహిమగల నామము, నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును. కాబట్టి ఆయన మహిమగల నామం ఇది నిరంతరము స్తుతి నొందదగినది అని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అది తర్వాత ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసి మనం వేరే భాగంలోనికి వెళ్తాం. కీర్తన 63 చూడండి, కీర్తనలు 63 6వ వచనం. కీర్తనలు 63 6వ వచనం. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగు నన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. కాబట్టి ఇది ఎవరిది? ఇది కూడా దావీదే. ఈయన ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా నేను ఇలాగున నిన్ను స్తుతిస్తాను, నీ నామాన్ని బట్టి నా చేతులెత్తుతాను. అది కాబట్టి నీ నామాన్ని బట్టే నా చేతులెత్తి నిరంతరము నా జీవిత కాలం అంతా నిన్ను స్తుతిస్తాను. అది కాబట్టి అంటే అంత ఉన్నతమైన నామము, శ్రేష్టమైన నామము అని ఆయన ఎరిగాడు. కాబట్టి ఈ రాజు, ఈ మహారాజు దేవుని వైపు ఆయన చేతులెత్తి ఆయన జీవితకాలం అంతా నేనే నిన్ను ఇలా స్తుతిస్తూ స్మరణ చేస్తూ ఉంటాను అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 113లో మనం జ్ఞాపకం చేసుకునే ఇంకొక సంగతి ఏంటంటే ఆయన నామం ఎల్లప్పుడూ స్తుతించబడేది. అది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు స్తుతి నొందదగినది అని జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు మూడో సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈయన ఎక్కడ ఆసీనుడైనాడు? ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు అంటే అత్యున్నతమైన సింహాసనం మందు, అంటే ఈయన కంటే ఇంకా పైన ఇంకా వేరే సింహాసనం లేదు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. సో అంత అత్యున్నతమైన సింహాసనంలో ఈయన ఉన్నాడు. ఈయన పోలి ఉన్నవాడు ఎవడు? కాబట్టి నేను ఇప్పుడు ఈ కీర్తనల్లోనే ఒక 6-7 ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను. ఈ 7 ప్రశ్నలు ఇక్కడ భక్తులు వీళ్ళ అనుభవాల్లో వాళ్ళు ఎరిగారు. కానీ అది వాళ్ళు మనకి ఆ క్వశ్చన్ మార్క్ మనకి వేయడం ద్వారా వాళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే మనం కూడా ఈ సంగతులు ఎరిగి ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి అనే సంగతులు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆయన ఉన్నతమందు ఆసీనుడై ఉన్నారు, ఆయన పోలిన వాడు ఎవరు లేరు అనేది ఈయన ఎరిగారు, అలా ఆరాధిస్తున్నారు. మనం కూడా అది ఎరిగి ఆరాధించాలి. మొట్టమొదటి ఒక సంగతి కీర్తన 24 చూడండి. కీర్తన 24లో ఒక ప్రశ్నార్థకం. 24:8 కీర్తన 24:8 యెహోవా ఉత్తముడు యథార్థవంతుడునై ఉన్నాడు. క్షమించండి, కీర్తన 24:8 మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కాబట్టి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మహిమ గల ఈ రాజు ఎవడు?
కాబట్టి ఇందాక మనం జ్ఞాపం చేసుకున్న 5వ వచనం, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు. ఇక్కడ ఇది కూడా దావీదే, ఈయన తెలియజేస్తున్నాడు, మహిమ గల ఈ రాజు ఎవడు. బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. కాబట్టి ఆయన క్వశ్చన్ మార్క్ వేశాడు, మహిమ గల ఈ రాజు ఎవడు. ఆయన ఉన్నతమైన సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాడు, ఆయన పోలినవాడు ఎవడు లేడు. ఈయన ఎవరు అంటే మహిమ గల యెహోవా, బలశూరుడు యుద్ధశూరుడు అయిన యెహోవా. కాబట్టి అటువంటి బలమైన కార్యాలు మనం నిర్గమకాండంలో నుంచి కనుక చూస్తే ప్రకటన దాకా ఆయన చేసిన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో భక్తులు ఎరిగారు కాబట్టి దానిని బట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు. దావీదు మహారాజు కూడా రాజు కాబట్టి ఈ బల పరాక్రమాలు, శౌర్యాలు, యుద్ధశూరులుగా చేసే కార్యాలు అవన్నీ ఆయనకి ఎక్స్పీరియన్స్. యుద్ధంలో ఎలాగా శత్రువులను జయించాలి, లేకపోతే గొలియాతును జయించినప్పుడు, సింహాన్ని చీల్చివేసినప్పుడు ఇది ఎవరి బలం ద్వారా ఆయన చేశాడు అనేది అవన్నీ వారు అనుభవాల్లో చూశారు. కాబట్టి మన నిర్గమకాండంలో చూస్తే ఆయన ఇశ్రాయేలుని విడిపించిన విధానం, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన సంగతి, మోషే చేతిలో కర్ర అంటే అది జీవం లేని కర్ర, ఆ కర్రని ఆ సముద్రం వైపు చేయి చాపి చూపించినప్పుడు 2 పాయలైపోయింది సముద్రం, ఆరిన నేలను నడిచిరి. ఇవన్నీ ఆయన బల శౌర్యాలు, ఆయన ప్రభావం, ఆయన గొప్పతనం, ఆయన మహోన్నతమైన స్థితి, ఆయన ఉన్నతమైన స్థితి, ఆయనను పోలిన వారు ఎవరూ లేరు అనే సంగతి, ఆయన గొప్ప ఆయన ప్రభావం ఇదంతా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది మనం ఎరిగి ఆయన ఆరాధించాలి. రెండో సంగతి చూస్తే చూడండి, కీర్తన 35, కీర్తనలు 35 10వ వచనం, కీర్తనలు 35:10. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు, మించిన బలము గలవాని చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుంటూ. ఇది ఎవరిది అంటే దావీదే. ఈయన ఏమంటున్నాడు, మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే. నోటితో కాదు ఈయన చెప్తుంది, నా ఎముకలన్నీ చెప్పుకొను. అది అంటే ఈయన దేహంలో ఉన్న ప్రతి పార్ట్, ప్రతి జాయింట్, ప్రతి బోన్, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మించిన బలము గలవాని చేతిలో నుంచి విడిపించేవాడు ఈయనే. అందుకే క్వశ్చన్ మార్క్ పైన వేశాడు, యెహోవా నీ వంటి వాడు ఎవడు. కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్, దానికి ఆన్సర్ మనం చెప్పాలి. అయ్యా నీ వంటి వాడు ఎవరు లేరు, మనం ఎరిగి చెప్పాలి. అది ఆయన నోటితోనే కాదు, ఆయన శరీరంలోని ప్రతి ఎముక కూడా అదే చెప్తుంది. మించిన బలం గలవారు, నన్ను మించిన బలం, లేకపోతే దీనులను దరిద్రులను దోచుకొని వారి చేతిలో నుంచి విడిపించేవాడు ఎవరు అంటే నువ్వే అని నా ఎముకలన్నీ చెప్తాయి. అది నా నోరే కాదు, నా హృదయమే కాదు, లేకపోతే నా తలంపులే కాదు, నా ఎముకలు కూడా చెప్తాయి ఈ సంగతి అని దావీదు మహారాజు జరుగుతున్నాడు. అంటే మన శరీరంలోని ప్రతి పార్ట్ ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది మించిన బలం అంటే మనల్ని మించిన బలం. ఇది భౌతికంగా లేకపోతే దావీదు మహారాజు ఫిజికల్ గా ఆయన యొక్క శక్తి, ఆయన పరాక్రమము, ఆయన శౌర్యము అవన్నీ ఎరిగినా ఆత్మీయంగా ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది, మనల్ని మించిన బలం కలిగిన వాడు సాతాను. మనకంటే బలం కలిగిన వాడు సాతాను. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం యోహాను సువార్త లేకపోతే మొదటి యోహాను పత్రికలో చూస్తే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు. అది ఆ మించిన బలం గలవాడి చేతిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. ఎవరిని? దీనులను దరిద్రులను. అది సో అంత లో స్టేజ్ లో ఉన్న వారిని ఆ రీతిగా ఆయన విడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, యెహోవా నీ వంటి వాడు ఎవడు. అది ఎలా చెప్పగలిగాడంటే నన్ను మించిన బలం గలవాని చేతిలో నుంచి విడిపించావు. అది అంటే గొలియాతునైతే యాక్చువల్గా జయించలేడు, ఆ దావీదు మహారాజుకు తెలుసు. కానీ దేవుడిచ్చిన పరాక్రమం, శక్తి, జీవము గల దేవుని విషయంలో తాను కలిగి ఉన్న పౌరుషం, పట్టుదల, విశ్వాసం, ఆ భక్తి జీవితం, దానిని బట్టి దేవుని యొక్క సహాయాన్ని బట్టి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి యుద్ధంలో దావీదు మహారాజు ఎలా విజయాన్ని సంపాదించాడు ఆ సంగతులన్నీ ఎరిగాడు కాబట్టి ఇవి రాస్తున్నాడు. అది కాబట్టి యెహోవా నీ వంటి వాడు ఎవడు. అది ఇందాక అన్నాడు, మహిమగల మన రాజు వంటి వాడు ఎవడు. ఈయన బలశౌర్యములు గల యెహోవా, మహిమగల ఈ రాజు అనేది అక్కడ జ్ఞాపకం చేశాడు. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూడండి, కీర్తనలు 71, కీర్తనలు 71 19వ వచనం, కీర్తనలు 71 19. దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది,
గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడెవడు? ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని? గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు? అది ఇది క్వశ్చన్. జ్ఞాపకం చేసుకున్నాం కదా, బైబిల్ అనేకమైన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అనేకమైన ఆయన చేశాడు. కాబట్టి నీతో సాటి అయిన వాడు, నీతో పోలిక అయిన వాడు, నీకు సమానుడు అని చెప్పడానికి ఎవరు లేరు. నీతో పోల్చడానికి కానీ, నీతో సమానులుగా చేయడానికి కానీ అటువంటి వారు ఎవరు లేరు. నీకు సముడైన వారు ఎవరు లేరు అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే కీర్తన 139లో ఒక మాట అంటాడు చూడండి, ఇది ఒకటి జ్ఞాపకం చేస్తాను. కీర్తన 139 13, 14. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి ఇది దావీదే. ఈయన ఏమంటున్నాడు? నా అంతరింద్రియాలు నీవే కలుగు చేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అది సో నా ఇన్నర్ పార్ట్స్ అన్ని నువ్వు ఎలా కలుగు చేసావు, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇదంతా నాకు భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి నేను నిన్ను కీర్తించడానికి ఇంక ఏ కారణం అక్కర్లా. ఈ రెండు చూస్తే చాలు, నీవు నన్ను నిర్మించిన విధం జ్ఞాపకం చేసుకుంటే చాలు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. అది నువ్వు నన్ను ఇలా కలుగు చేసావు, ఇంత మంచిగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత నాకు క్షేమంగా నన్ను ఇలా ఉంచి, ఇలాగా ఏ అవయవము లోపం లేకుండా అలాగా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని తను నిర్మించబడిన విధం ఇదంతా జ్ఞాపకం చేసుకుని ఆ పార్ట్స్ అన్ని అవి ఎంత రెగ్యులర్ గా పనిచేస్తున్నాయి. అదే కదా, మన మామూలుగా అలసిపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. అది మన హార్ట్ మనం పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచి మనం చనిపోయేంత వరకు అది కొట్టుకుంటూనే ఉంది, దానికి రెస్ట్ లేదు. అది రెస్ట్ తీసుకుంటే మనం రెస్ట్ లోకి వెళ్ళిపోతాం. అది ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోదు. అది సో అలాగ పనిచేసేవి మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో, మనం నిద్రలో ఉన్నా కానీ కొన్ని పార్ట్స్ అలా పనిచేస్తూనే ఉంటది. మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటది, చిన్న మెదడు పనిచేస్తూనే ఉంటది. అలాగా అవి రెస్ట్ తీసుకోకుండానే అలా పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఆలోచిస్తే నాకేం కలుగుతుంది? భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కాబట్టి అదొక క్వశ్చన్. తర్వాత ఇంకోటి జ్ఞాపకం చేస్తాను చూడండి, కీర్తనలు 18వ కీర్తన 18:31. ఇక్కడ క్వశ్చన్ మార్క్. కీర్తన 18:31 చూడండి. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? కాబట్టి ఇక్కడ ఇది కూడా దావీదు మహారాజుదే. కీర్తన 18 ఆయన రాశాడు, దావీదు కీర్తన. ఆయన ఏమంటున్నాడు? యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? అది ఆయన తప్ప దేవుడు లేడు, ఆయన తప్ప ఆశ్రయ దుర్గము లేదు. కాబట్టి ఇంకెవరిని ఆశ్రయించడానికి వీల్లేదు. అందుకే ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితముగా నివసించును. సేఫ్ జోన్ ఏది అంటే యెహోవా నామం. ఆ నామంలోని ఇక్కడికి మనం పరిగెడితే చాలు, ఆశ్రయం, దుర్గము. అందుకే కీర్తనల్లోనే అంటాడు, కీర్తన 9వ అధ్యాయము 10వ వచనం, కీర్తన 9:10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. నీ నామం ఎవరెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఎందుకు నమ్ముకుంటున్నారు అని అంటే, నిన్ను వారు ఆశ్రయించారు కాబట్టి వారిని విడిచిపెట్టవు, వారిని వదిలేయవు, వాళ్ళ మధ్యలో వదిలేయవు. నాకు చేత కాలేదు నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను పరలోక రాజ్యంలో చేయడానికి, చేర్చడానికి, లేకపోతే నువ్వు ప్రార్థించినప్పుడు నీకు సహాయం చేయడానికి, నీ మొర ఆలకించడానికి నా చెవులు మందంగా లేవు, నా చేతులు కొరచగా లేవు, నిన్ను రక్షించడానికి. ఇవన్నీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీ నామం ఎరిగిన వారందరూ నిన్ను నమ్ముకుంటారు. ఎందుకు అనంటే వారు నిన్ను ఆశ్రయించారు, వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే చూడండి, అంటే తన అనుభవంలో ఆయన నామం ఎవరు ఎరుగుతారో, ఎవరు ఆయన ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టాడు అనే సంగతి దావీదు మహారాజు చాలా క్లారిటీగా, చాలా పర్ఫెక్ట్ గా ఆయన విశ్వాసం ఉంచారనేది జ్ఞాపకం చేయబడుతుంది.
అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడిన సంగతి ఏంటంటే యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడైన యెహోవా మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. కాబట్టి మనం కూడా ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ చెప్పాలి. అవును ప్రభా, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అనే సంగతి. నీవు తప్ప నేను ఆశ్రయించడానికి ఇంకెవరూ లేదు. నీవు నాకు ఆశ్రయము, దుర్గము, నా కోట, నా శైలము, నేను నమ్ముకున్న నా దేవుడు. కీర్తన 18లో అలా అయ్యే కదా చెప్తాడు. ఎన్ని చెప్తాడు? నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూసారా 18, 1, 2లో. కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ దావీదు మహారాజు, గొప్ప రాజు అయ్యుండి దేవుని ఎలా దుర్గంగా, ఆశ్రయంగా, క్షేమంగా తన సేఫ్టీ జోన్ గా చేసుకున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి యెహోవా తప్ప ఆశ్రయ దుర్గము లేదు, యెహోవా తప్ప దేవుడు లేడు అనే సంగతి ఆయన ఎరిగారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనలు 89, కీర్తన 89, కీర్తనలు 89, 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? ఇది యెజ్రాహీయుడైన ఏతాను రచించినది దైవజ్ఞానం. కాబట్టి వీళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్నారు? యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? అది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే ఈయన వంటి బలాఢ్యుడు ఇంకెవరు లేరు, అది వాళ్ళు ఎరిగారు. క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనం కూడా తెలుసుకుని ఆయన ఆరాధించాలి. అవును, ఈయన వంటి బలాఢ్యులు ఎవరు లేరు. ఇంత బలం కలిగిన వారు ఇశ్రాయేలీని కాపాడడంలో, రక్షించడంలో, నడిపించడంలో, ఆ అరణ్యంలో అన్ని సంవత్సరాలు వాళ్ళని పోషించడంలో, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అలా కాపాడి నడిపించి వాళ్ళకి ఏ అనారోగ్యం కలగకుండా, వారి బట్టలు పాతగిలకపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, చెప్పులు వారు తెగిపోకుండా, వాళ్ళకి పైనుంచి ఆకాశాన్ని తెరువు చేసి అక్కడి నుంచి ఆహారాన్ని కురిపించి, అలాగ బండను చీల్చి బండ నీళ్ళలో నుంచి సమృద్ధి అయిన నీటిని రప్పించి అలాగ పోషించి, సంరక్షించి, కాపాడి నడిపించిన దేవుడు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఎరిగారు. కాబట్టి నీ వంటి బలాఢ్యుడెవడు? కాబట్టి మించిన బలం గల వాళ్ళ చేతిలో నుంచి విడిపించేవాడు. కాబట్టి ఇంత బలాఢ్యం, ఇంత శౌర్యము, శక్తి, ప్రభావం కలిగిన వారు లేరు అని వీళ్ళు ఎరిగారు. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తన 73, కీర్తన 73, 25, కీర్తన 73, 25. ఇది ఎవరు రాసిన కీర్తన? ఆసాఫ్ కీర్తన. ఇది కీర్తన 73, 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. ఈయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. కాబట్టి ఈయన ఆకాశం వైపు చూస్తే ఈయనకి ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు, యెహోవా. అది ఈయనే కనిపిస్తున్నారు. కాబట్టి ఆకాశమందు నీవే ఉన్నావు, నాకు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. అంటే అంత సాటిస్ఫైడ్, సాచురేటెడ్ లైఫ్ లోకి వచ్చేసారు వీరు, ఆసాపు. అంటే దేవుని మీద అంత సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం. నీవు ఆకాశంలో నా కోసం ఉన్నావు, అంత ఉన్నతమైన సింహాసనం ముందు, అత్యున్నతమైన సింహాసనం ముందు నీవు ఉన్నావు. కాబట్టి నీవుంటే చాలు, నేను ఆకాశం వైపు నా చేతులెత్తి చూస్తే నీవు కనిపిస్తున్నావు. కాబట్టి నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అంటే అంత సాచురేటెడ్ లోకి, అంత సంతృప్తికరమైన విశ్వాస క్రైస్తవ జీవితంలోనికి వాళ్ళు వచ్చేసారు. అది కాబట్టి మనకి క్వశ్చన్ మార్క్. మన ఆకాశం వైపు చూస్తే దేవుడు మనకు కల్పిస్తున్నాడా? ఆయన మనం ఆశ్రయిస్తున్నామా? ఆయన ఆశ్రయించి అంత సేఫ్ గా, అంత క్షేమంగా, అంత భద్రంగా మనం ఉండగలుగుతున్నామా? ఈ స్టేట్మెంట్ మనం చెప్పగలుగుతున్నామా అని. అది కాబట్టి నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదంటే ఇంక నేను ఎవరిని ఆశ్రయించట్లేదు, ఎవరి వైపు చూడట్లేదు, ఎవరిని నేను ఆధారంగా చేసుకోవట్లేదు, నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే నీవు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, కాబట్టి నేను నీ మీద ఆధారపడుతున్నాను అనేది. కాబట్టి ఇన్ని క్వశ్చన్ మార్క్స్ లో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే కీర్తన 113, 5లో ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? కాబట్టి ఆయన ఉన్నతమందు ఆసీనుడైన ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనం మందు ఉన్నాడు, ఆయన మహోన్నతుడుగా ఉన్నాడు, ఆయన అంత బలాఢ్యుడై, పరాక్రమం కలిగిన వాడై, ఆకాశమందు దేవుడుగా, ఆయన బలమైన వాడుగా, బలాఢ్యుడుగా, ఇన్ని రకాలుగా మనం చూసాం కదా. సో మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? మహిమ గల ఈ రాజు, నీతో సాటి అయిన వాడెవడు? యెహోవాను పోలి ఉన్నవాడెవడు? యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ వంటి బలాఢ్యుడెవడు?
కాబట్టి వీళ్ళ అనుభవాలన్నింటిలో ఈయన ఇంత గొప్పవాడు, ఇంత శక్తి గలవాడు, ఈయనతో పోలిక కలిగిన వాడు ఎవరు లేరు, ఎవరిని ఈయనతో పోల్చలేము అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది తర్వాత మనం చూస్తే 6, 7, 8 వచనాల్లో 10 నిమిషాల్లో ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషముగా తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఈ వచనాల్లో ఆయన 2 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుంచి బేదలను పైకెత్తుతున్నాడు. రెండవ సంగతి ఏంటంటే సంతులేని దానిని ఇల్లాలుగా కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తున్నాడు. కాబట్టి ఈ 2 సంగతులు ఎందుకు జ్ఞాపకం చేయబడినవి ఇవేనంటే, ఒక దైవజనుడు జ్ఞాపకం చేసిన సంగతి ఏంటి అనంటే, ఈయన పెంట కుప్ప మీద నుంచి బేదలను, దరిద్రులు అంటే చాలా లో స్టేట్. మామూలుగా బేదలు అనంటే అంత బేదలు ఎవరు లేరు. వీళ్ళ బేదల్లో కటిక బేదలు లేక అంత లోయెస్ట్ స్టేట్ అన్నమాట. అంటే పెంట కుప్ప మీద, అంటే అక్కడ అంత లో లెవెల్. అలాంటి స్థితిలో ఉన్న వారిని పైకి తీసుకొచ్చి ఆయన పైకెత్తు తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోండబెడుతున్నాడు. అది ఇంపాసిబుల్ కదా. లో లెవెల్లో అంటే ఎక్స్ట్రీమ్ అన్నమాట. అంటే ఈ 2 స్టేజెస్ ఏంటంటే మానవ జీవితంలో కలిగిన, అంటే ఫైనాన్షియల్ గా ఇంకా అంతకంటే దరిద్రుడు, భేదవాడు లేడు అనే వ్యక్తిని అంత ఉన్నతమైన స్థితికి, అంటే ఆయన విశ్వాసం నుంచి నమ్మకించి ఆయన మీద ఆధారపడిన వ్యక్తిని అంత ఉన్నతమైన స్థితికి తీసుకురాగలిగిన సమర్థుడైన దేవుడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. రెండవ సంగతి ఏంటంటే సంతులేని దానిని, అంటే సంతానం లేని వారిని ఇల్లాలుగా చేస్తున్నాడు. ఎటువంటి ఇల్లాలు అంటే కుమారుల సంతోషం. అది అంటే వాళ్ళకి సంతానం లేదు, అది ఒక దిగులైతే ఎవరో ఒకరు ఉంటే చాలు కదా అని అనుకునే స్థితిలో ఆమె హృదయ అభిలాషను బట్టి, అంటే ఇప్పుడు మామూలుగా అందరికి ఎవరు కావాలంటే కుమారులే కావాలి కదా. కాబట్టి కుమారుడు కాదు, కుమారుడు. అది కుమారుల సంతోషము గల తల్లి కాదు, ఒక్క కుమారుడు కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరనంటే మనం చూస్తాం, ఎవరు? హన్నా, సమూయేలు తల్లి. సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలుని మరి ప్రవక్తగా లేకపోతే దేవుని మందిరానికి, దేవునికి ప్రతిష్ఠించడానికి ఆమె ఇష్టపడిన కారణం చేత దేవుడు ఆమెకి ఇంకా 5 సంతానం, ఇంకా 3 కుమారులు. ఒక్క కుమారుడికి 3 కుమారుల్ని, 2 కుమార్తెలు, ఇంకా 5 దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఆమె పట్ల అంత కృప చూపించాడు అని మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి ఇది కూడా చాలా కష్టమైన పరిస్థితి. సంతానం లేని వారిని కుమారుల సంతోషంగా తల్లి కాదు, కుమారులు ఒక్క ఎవరో ఒకరు పుడితే చాలులే అనుకున్న స్థితిలో ఆమెకు కుమారులు కలిగిన స్థితి. అది అంత శ్రేష్టమైన జీవితం. అది ఈ 2 ఏంటి అంటే ఫైనాన్షియల్ గా వీక్ పొజిషన్, అది కటిక బేదలు, దరిద్రులు, పెంట కుప్పం మీద ఉన్న, అంటే అంత లో స్టేజ్ లో ఉన్న వాళ్ళని ప్రధానులతో కూర్చోబడే స్థితికి తీసుకొస్తున్నాడు. రెండో సంగతి, ఈ అసలు సంతానం కలగడం అంటే మనం అది జ్ఞాపకం చేసుకుంటాం కదా, అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కసారి చూపిస్తాను. రూతు గ్రంథంలోను, మొదటి సమూయేలులోను మనం అనేక సార్లు అది వింటూనే ఉంటాం. చూడండి, రూతు గ్రంథము మొదటి సమూయేలు 223వ పేజీ, 1వ అధ్యాయము 5వ వచనం చివరిలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. తర్వాత రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. కాబట్టి సంతు లేకుండా చేసింది ఆయనే, గర్భఫలం ఇచ్చింది ఆయనే అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయనే ఏదైనా ఇచ్చేవాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. సో ఓల్డ్ ఏజ్ లో ఇచ్చిన సందర్భాల్లో మనం 2 జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాముకి అలాగే దేవుడు ఇచ్చినాడు. తర్వాత మనం క్రొత్త నిబంధనలో కనుక చూసుకుంటే యోహాను, యాకబెతు వారికి అనుగ్రహించాడు. ఆ జకరియా, ఎలిజబెత్ క్షమించండి వారికి. ఆ 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయము 2వ వచనము చివరిలో, అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. 6వ వచనం, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ సంతానాన్ని బట్టి ఆమెకి ఏం కలిగింది? నవ్వు కలిగింది.
వినివారు కూడా ఆమెను బట్టి నవ్వుతున్నారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇక్కడ కూడా చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. తర్వాత చూడండి 17వ వచనం లాస్ట్ లో, కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను. కాబట్టి అది ఇందాక అక్కడ అబ్రహాముకి ఇస్సాకు పుట్టినప్పుడు శారాకు నవ్వు కలిగింది, వినివారు అందరూ నవ్వారు, అంటే అంత సంతోషం. ఇక్కడ కూడా ఈమెకు సంతోషము, ఈమె పుట్టినందున అనేకులు సంతోషింతురు. అందుకే లోకా 2లో కూడా చూడండి, లోకా 2లో ఈమె తెలియజేసిన మాటలు, ఎలిజబెత్ పలికిన మాటలు 48, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 58, అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. కాబట్టి దేవుడు చేసిన కార్యానికి సంతోషము, మహా సంతోషము, నవ్వు, వినివారందరూ నవ్వే స్థితి, ఆనందము కలిగిన స్థితి. కానీ ఈమె ఇక్కడ జ్ఞాపకం చేసిన మనం హన్నా విషయంలోను ఎలిజబెత్ విషయంలో గనక చూస్తే, వీరు కుమారుల కంటే దేవుని బట్టి వీళ్ళు ఎక్కువగా సంతోషించారనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే 48 చదివి ఉన్నదా, లూకా 1:48, 47లో కూడా ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అది అంటే కుమారుడు కలిగిన సంతోషం కంటే నా ఆత్మ దేనిని బట్టి సంతోషిస్తుంది అంటే నా రక్షకుడైన దేవుని యందు ఆనందం. అది నా దీనస్థితిని ఆయన కటాక్షించాడు, కానీ నా ఆత్మ మాత్రం నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. అక్కడ హన్నా కూడా అదే అంటారు చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయంలో 1వ వచనం, 2:1, 224వ పేజీ. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. 5వ వచనం చివరిలో, వడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కలిగినది కృషించిపోవును. తరువాత 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం అంతా ఇక్కడ హన్నా కీర్తిస్తున్నట్లుగా చూస్తుంది. యెహోవాని బట్టి నాకు మహాబలము కలిగెను, నేను యెహోవా యందు సంతోషించుచున్నాను, నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. అది సో తనకు కుమారుడు కలిగిన సంతోషం కంటే దేవుని బట్టి, దేవుని తను ఆశ్రయంగా చేసుకున్న విధానాన్ని బట్టి, దేవుని యందు తను నమ్మిక కలిగి ఉన్న దానిని బట్టి, ఆయనను బట్టే నాకు బలం కలిగింది, నేను నిన్ను బట్టే సంతోషిస్తున్నాను, నిన్ను బట్టే ఆనందిస్తున్నాను. అక్కడ ఎలిజబెత్ కూడా అదే మాటలు చెప్పింది. అది కాబట్టి దేవుడిచ్చే రక్షణను దానిని బట్టి వారు అంత సంతోషించారు, అనేకులకు సంతోష కారణంగా ఉన్నారు. వాళ్ళ సంతానం కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి వీళ్ళకి, వీళ్ళ కుటుంబ సభ్యులకి, బయట వాళ్ళకు కూడా నవ్వు కలిగించేవారిగా, సంతోషము, ఆనందము, మహానందం కలిగించేవారుగా ఉన్నారు. ఇక్కడ ఇస్సాకు అయితేనేమి, అక్కడ సమూయేలు అయితేనేమి, అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను అయితేనేమి, వీరు ముగ్గురు కూడా అనేకులకు సంతోషము, ఆనందము, నెమ్మది, దేవుని మార్గాలను బోధించేవారుగా, ప్రవక్తలుగా, మరి దేవుని యొక్క మార్గాల్లో అనేకులను నడిపించేవారుగా, వారు అలాగ ప్రకాశవంతమైన జీవితం జీవించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ద్వారా కలిగిన వారు కాబట్టి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు, కాబట్టి ఆయన అంత దీన స్థితిలో ఉన్న వారిని అంత ఉన్నతమైన స్థితికి తీసుకురావడం, సంతానం లేని వారిని సంతానం ఇవ్వడం. సో ఈ 3 సంగతులు, ఇవన్నీ మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం ఈ కీర్తనలో. కాబట్టి ఆయన నామం ఎంత శక్తి గలది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎంత ఉన్నతుడు, మహోన్నతుడు అనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వంటి వాడు, ఆయన పోలిన వాడు ఎవరు లేరు అనేది జ్ఞాపకం చేసుకున్నాం. దానిని బట్టి అది ఏంటి అని అంటే, ఆయన ఆకాశాన్ని వంగి చూడాలనుగ్రహిస్తున్నాడు. అంటే అక్కడి నుంచి చూచి
మనుషులను చూచి వారి నిస్సహాయ స్థితిని చూచి వారిని విడిపించడానికి వారిని నడిపించడానికి మనం నిర్గమకాండంలో జ్ఞాపకం చేసుకుంటాం కదా, వారి బాధను చూచి ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చాడట. ఎందుకంటే వారిని విడిపించడానికి నడిపించడానికి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశంలో ప్రవేశింపజేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాను అని జ్ఞాపకం చేస్తాడు. అలాగే మనల్ని కూడా ఈ లోకంలో అనేక మంది ఉన్న కొద్ది మంది అయిన మనల్ని చూచి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొని మనల్ని విడిపించి నడిపించడానికి ఆ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన చేసిన గొప్ప త్యాగము బలియాగము, కలువరి శిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగము, దాని ద్వారా ఆయన రక్తమంతా మన కొరకు కార్చడం ద్వారా మనకు అనుగ్రహించిన విడుదల, విమోచన, పాపక్షమాపణ, దాని ద్వారా మనకి నిత్య జీవంలో మనకి సమృద్ధి అయిన ప్రవేశము, ఈ రక్షణను కలిగి ఈ రక్షణలో ఆనందిస్తూ ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని రుచి చూస్తూ ఆయన శౌర్యము, బలపరాక్రమము, ఇవన్నీ ఆయన గొప్పతనాలు బైబిల్లో రాయబడిన అనేక సంగతులను తెలుసుకుంటూ గ్రహిస్తూ అనుభవిస్తూ మన అనుదిన జీవితంలో వాటిని కలిగి ఉండడం ద్వారా మరి ఆయన మనం ఆరాధించే స్థితి. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన మన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు సహాయం చేయదు.